ఊర్లో పరువు పోతుంది. ఇంకో 4 రోజులు జాతర. మనం ఏం చేయలేదు. ఊర్లో అందరూ మనం ఏం చేస్తాం వెయిట్ చేస్తున్నారు. ఏం చేయలేదు అలాంటివేంట్రా? 4 రోజులు జాతర పెట్టుకొని నేను రాత్రి అంతా షాపింగ్ చేశా. షాపింగ్ కాదురా, స్టేజ్ మీద చేయి మనం పెర్ఫార్మెన్స్ చూసి ఏం చేస్తాను వెయిట్ చేస్తాను అందరూ. స్టేజ్ మీద డ్రామా అంటే ద్రౌపది వస్త్రాభరణం చేద్దాం రా. లాస్ట్ ఇయర్ చేశాంగా. ద్రౌపదిని తీసుకొని రారా అంటే స్టేజ్ మీద జీన్ ప్యాంట్ టీషర్ట్ అయితే తీసుకొచ్చావు. కొంచెం ట్రెండీగా ఉంటుందని అలా చేశాను. ఏం లాగలితే నా జుత్తు లాక్కున్నా నేను. ఓ పని చేద్దాం, పాండవ వనవాసం చేద్దాం. మున్సంతరం చేశాను అది. పాండవ వనవాసం ఏం పెట్టారా స్టేజ్ మీద? అడవి సెటప్ ఉంటుంది. నువ్వేం పెట్టారా? నేను బార్ సెటప్ పెట్టా. దేనికి అంటే పాండవులు అడవులు వెళ్తే రిలాక్స్ అవుతాను బార్లోని. నువ్వే చెప్పచ్చు కదా ఐడియా. అవునరా, ఆ పక్క దీంట్లోని వాళ్ళు ఏం చేస్తున్నారా? రే, ఆ పక్క వీధిలో రేష్మి తీసుకొస్తున్నారు యాంకర్ గా. రేష్మియా? ఎక్కడికి వెళ్తున్నారా? ఒకసారి చూసొద్దామని. ఐడియా. మంచి లవ్ స్టోరీ రాశాను. నువ్వు లవర్, నేను అన్నీని. ఓకే, నీకు లవర్ ఉంటది, దానికి ఒక ఫాదర్ ఉంటారు. అంటే అమ్మాయిగా నువ్వు అన్నయ్య, నేను లవర్. ఓకే, మరి తండ్రి క్యారెక్టర్ ఎవరు చేస్తారు? మనకి సీనియర్ చెప్పాను రా. సీనియర్ గారు వస్తున్నాడా? అదే మంచి మ్యూజిక్ ఏంటి వస్తాడు. బాగానే ఉంటుంది. మన ఊరు జాతర వస్తుంది తెలుసు కదా. ఇస్తారు మామూలు చేయట్లే జాతర, సూపర్ చేస్తున్నారు. అందుకని షాపింగ్ చేస్తాను. ఇదే పని చేసాడు కూడా, అందుకే రాసింగ్ చేయొద్దు. అందుకనే మనం మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి, జనాలతో శబాష్ అనిపించుకోవాలి. మన స్టేజ్ భారీ ఎత్తున ఉండాలి ఈసారి. అంత ఎత్తుంటే వేసే డ్రామా ఏం కనిపెట్టదా? నువ్వు వాడు చేసుకోండి. ఏదో ఫ్లో వేస్తానంటే మనం వేసే డ్రామా మామూలు కాదు, ఓ మంచి లవ్ స్టోరీ. అదేందా, నువ్వు ఫాదర్ క్యారెక్టర్, నేను అన్ని క్యారెక్టర్. వీడు లవరు, ఇడిగో లవర్ ఉంటది. లవర్ అంటే మంచి అమ్మాయి. లాస్ట్ టైం తీసుకొచ్చిన అమ్మాయి తీసుకొద్దాం రా. తీసుకొచ్చాడు. ఏం క్యారెక్టర్ ఇచ్చాడు? మనం దానికి పిల్ల క్యారెక్టర్ ఇచ్చాం. 3 నెలల తర్వాత తల్లి క్యారెక్టర్ చేసాడండి. అది ఇప్పుడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. సినిమా ఎడిట్ చేసాడు, టైటిల్ కూడా పెట్టుకున్నాడు. టైటిల్ ఎవడ పడితే డైరెక్షన్ బాగుందా లేదా అని ఇంపార్టెంట్. నేను అమ్మాయిని తీసుకొస్తాను. ఇదంతా కాదు, మీ ఇద్దరు తీసేవద్దు. మీరు ఇలా గంటనే ఓ మంచి అమ్మాయిని తీసుకొస్తున్నా. తీసుకొస్తున్నావా? ఎంత తీసుకుంటది? డ్రామాకి తీసుకొస్తున్నా. అదే డ్రామాకి ఎంత తీసుకుంటది అడిగారు బాబు. అడగట్లేదు. అమ్మాయి మామూలు పెర్ఫార్మెన్స్ చేయదు. మిస్ ఇండియా కాంపిటీషన్ కూడా వెళ్ళింది అమ్మాయి. ఏంటి మిస్ ఇండియా కాంపిటీషన్ వెళ్ళిన అమ్మాయి ఎక్కడేం చెప్తుంది? అంటే ఆడ కాంపిటీషన్ వెళ్ళి చూడడానికి ఎంత అమ్మాయి చూడడానికి వెళ్ళింది. కేవలం డ్రామా చేయడానికి చెప్పాడికి తీసుకుంటాను అడిగి. అరే కాదు, ఇప్పుడు అమ్మాయి వస్తుందంటే మరి మనం ఇప్పుడు డబ్బులు అన్ని సెట్ చేసుకుని ఇవ్వాలి కదా. ఎలాగా? మర్చిపోయాను రే, అమ్మాయి డబ్బులు తండ్రి క్యారెక్టర్ కదా. 2000. 2000 ఏంట్రా? తండ్రి క్యారెక్టర్ అంతే ఇస్తాం, మరి ఇంకేమిస్తాం? ఇప్పుడు మీరు ఇద్దరు చేయకుండా అమ్మాయి నాకు వదిలేస్తే ఎంత తీసుకుంటారు? అమ్మాయి డ్రామా చేయడం తీసుకొచ్చాను. అదే డ్రామాకేరా నేను అడిగింది. మొత్తం నేనే ఎప్పుడు నా దగ్గర ఎక్కువ దొప్పుతారు, మీరు ఇద్దరు తక్కువ ఇస్తారు. నువ్వెంత ఇస్తావు? అన్ని క్యారెక్టర్ 1000 ఇస్తారు. 1000 రూపాయల? మరి అన్ని క్యారెక్టర్ ఎంత ఇస్తారు? చిలక ఇదిగో నీ పేరేంటి? దూది. అందుకే మెత్తగా ఉన్నావు. అవును, బాగా మెత్తగా ఉంది. ఏం చేస్తుంటావు? నీళ్ళలో వేస్తే తడిచిపోతాను, ఎండలు పెడితే ఆరిపోతాను, ఎవడన్నా నలిపేస్తే నల్లిగిపోతాను. నేను నలిపేస్తా. నీ హాబీస్ ఏంటి? అదేంటి, నా గురించి మీకు తెలియదా? యూట్యూబ్ లో నా వీడియోలు హల్చల్ చేస్తున్నాయి తెలుసా? యూట్యూబ్ www.doodi అని కొడితే నా వీడియోలు అన్ని వస్తాయి. నా వీడియో చూసి సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది. సన్నీ లియోన్ కూడా సిగ్గుపడుతుంది? ఏం చేస్తుంటావు? వంటల ప్రోగ్రామ్. వంటల ప్రోగ్రామ్? మరి సన్నీ లియోన్ ఎందుకు సిగ్గుపడిద్ది? దానికి వంట రాదుగా. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం, నేను రెడీ. ఎక్కడరా? అదే డైలాగ్ చెప్పాలి కదా. నేను చెప్తా, అర్థమైందా? నేను చెప్తా. ఇగో అమ్మా, నీ క్యారెక్టర్ చదువుకో. ఆడి క్యారెక్టర్ లేదు కదా, ఆడికి ఎందుకు? ఇందులో లవర్ క్యారెక్టర్ ఉందిలే. ఇగో ఈయన లవరు, నేను మీ అన్ని. ఇంకా యాక్షన్ చెప్పలేదు. నేను మీ అన్నీని, ఈయన నేను తండ్రి. అర్థమైందా? తండ్రి క్యారెక్టరే. నువ్వు క్యారెక్టర్ లో ఉండు. రెడీయా? నేను చదివేసాను తండ్రి క్యారెక్టర్, నేను చేస్తాను. యాక్షన్ చెప్పండి. యాక్షన్. ఏరా ఎలా చేస్తున్నారా? నీ లవర్ క్యారెక్టర్ నేను చేస్తాను అంతే. నీ లవర్ క్యారెక్టర్ నేను చేస్తాను. డబ్బులు నేను ఎక్కువ ఇస్తాను, నేను లవర్ క్యారెక్టర్ లీడర్ చేస్తారా? నువ్వు చెయ్యి, అలా చేస్తావు. నువ్వు ఎలా చేస్తావు? నేను చూస్తాను. చెయ్యి. అరే నువ్వు ఫాదర్ కావాలని చెప్పు, 20,000 ఇస్తాను. నేను చేస్తాను అంతే. నా పరువు పోతరా? అమ్మ ఏమనుకుంటుంది నా కోసం? కొంచెం అబ్బాయిలా మాట్లాడరా.
వెళ్ళిపోయాడు ఆ దున్నడికి వెళ్ళిపోయాడు అప్పుడే. అరే నువ్వు యాక్షన్ చెప్పరా ఫీల్ లో ఉన్నావు. ఎక్స్ప్రెషన్ ఏం కనిపిస్తుంది జుట్టుతున్నా అలా కాదు ఎక్స్ప్రెషన్ చూపిస్తానండు ఒకసారి చూసి నేర్చుకో నువ్వు చూపించగలవు మేము చూసుకుంటాం. యాక్షన్ చెప్పు. యాక్షన్. ఎంత బాగున్నావు తెలుసా ఈరోజు మన ఇద్దరం కలిసి ప్రేమించుకున్నాం. అది పంపించండి నా దగ్గర తండ్రి ఉంటాడు తండ్రి దగ్గర పంపించి నువ్వు ఆధార్తాలు కదా తన్ని పంపిస్తాడు నువ్వు ఎంత 2000 ఇస్తే మాత్రం పంపిస్తున్నాడు 10,000 ఇచ్చిన అహంకారం నీకు ఎక్కువ నీకు మా డైలాగ్ అవ్వాలి కదా దగ్గర పంపించాలంటే డైలాగ్ ఇద్దరు పంపించు నువ్వు పంపిస్తావా పంపించు 10,000 ఇచ్చే చెప్పు ఏ హార్ట్ చేతులు నువ్వు పంపించండి డైలాగ్ అది డైలాగ్ నెక్స్ట్ పంపించాడు దగ్గరికి పంపిస్తా నాకు యాక్షన్. పంపించా గో మీ ఇద్దరు కాదు కదా అన్ని క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ లవర్ ఓకేనా? అరే నేను అన్నయ్య అరే డబ్బులు ఇచ్చి నేను నీ అన్న గారి నేను అంటాను నువ్వు అన్ని క్యారెక్టర్ చేసుకో. నువ్వు ఫాదర్ గారి ఫాదర్ అరే అసలే ఉండదురా. అసలే ఉండదురా అంటే డైలాగ్ అది చెట్లలో పొట్టుల్లో ఎన్ని రోజులను ప్రేమించుకుంటాను చెప్పు. ఏదో రోజు మీరు నాన్నగారిని చూసారంటే మన ఇద్దరిని అప్పుడు అబ్బా ఏంట కళ వచ్చిందాక ఏ కళ అమ్మాయిలను ముద్దు పెట్టుకున్నట్రా అమ్మ నా కొడుకు పెర్ఫార్మెన్స్. అరే నువ్వు లవర్ క్యారెక్టర్ రా నువ్వు లవర్ క్యారెక్టర్ చెప్తాను రే నువ్వు రారా ఏం చేస్తాడు చూస్తా. నువ్వు ఫాదర్ క్యారెక్టర్ రా యాక్షన్. ప్రియా నేను చూస్తున్నా తల్లి నువ్వు ఈడుతో ఏంటమ్మా ఇది నిన్ను ఎలా పెంచాను నువ్వు ఎలా చేస్తున్నావు అసలు నేనే పడుకోపోతే పక్కలో ఈ డ్రామా వద్దు కొత్త డ్రామా నాకు నచ్చలేదు ఇది. ఇప్పుడు మీ ఇద్దరికి కళ్ళు కనిపించమాట మీ ఇద్దరు సమాజ సేవ చేస్తుంటాం. మీరు రోడ్డు దాడుతుంటే మీరు రోడ్డు సమాజ సేవ అంతే ఓకేనా? మీ ఇద్దరు కళ్ళు యాక్ట్ చేయండి. సరే చూడు ప్రియా ఈ ప్రపంచం ఎంత ఎరుదు కాకపోతే ఒక ఇద్దరు కళ్ళు రోడ్డు దాడుతున్నారు. ఒకసారి రోడ్డు దాటించి వస్తాను ఓకేనా? ఆగండి అమ్మా రోడ్డు దాటించండి. క్యాన్సిల్. ఈ డ్రామా కూడా వద్దు. పట్టుకోలేదు ఇలా కాదురా మీ ఇద్దరికి దాని చెల్లి అవుద్ది. చిన్నప్పుడు ఎప్పుడో జాతరలో తప్పడిపోయింది మాట. చెల్లి ఒకసారి సడన్ కనిపించింది మీకు. ఇప్పుడు చెల్లిని చూసి మీరు ఆడాలి. అదేందా చెల్లెమ్మ ఎన్నో అడిగెళ్ళిపోయావని దారా ఇప్పుడు చేయండి రా. ఎలా అదిగో మీ అన్నయ్యలు చూసావా చిన్నప్పుడు ఎప్పుడైనా వదిలేశారు. హలో మన సొంత దొరికిందా? ఇప్పుడున్న అమ్మాయి వరుసకి మరదలవుద్దా? మరదలంటే మన ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారా? ప్రెసిడెంట్ గారు వచ్చారు. మీరే ఉంటే తల చేయండి. వాయా వరుసలు ఉండవు కక్కుర్తి అది హీరోయిన్ అమ్మాయి అనుకున్నారు మీరా? మన సుబ్బయ్య కొడుకు రామయ్యరావు కూడా ఏంటి రామయ్య జంట అయినా బాగున్నాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యా సుప్రజా రామ. ఇంత అందమైన చీర కట్టుకొని అంతే అందంగా ముగ్గేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ ఇంటికి చుట్టం చూపుగా వచ్చుంటుంది. మనం కూడా చూపు చూస్తే పోలే. పొద్దున్నే కొంగేసుకొని ముగ్గేస్తుంటే సాంప్రదాయబద్ధమైన స్త్రీ అనుకున్నారు, కానీ ప్రకృతికే విరుద్ధంగా పనిచేసే పురుషుడు అనుకోలేదు. అయినా ఏంటి పండరి ఇది? ఈ చీర కట్టుకోవడం ఏంటి, ఆ ముగ్గడం ఏంటి? సిగ్గు అనిపించట్లేదు నీకు? ఏం చేయమంటావు దయాకర్? పెళ్లి కాకముందు ఊరు మీద వదిలేసిన ఆంబోతులో ఉండేవాడిని. పెళ్ళైన తర్వాత కొట్టేసిన ఆంబోతులు అయిపోయా. అయినా ఎవరు చూడకముందే ఇంట్లోకి వెళ్ళిపో. అందరూ నేను రిసీవ్ చేసుకున్నట్టుగా రిసీవ్ చేసుకోరు. ఈ 2 లైన్లు కలిపేసి వెళ్తాను లేదు దయాకర్. ఏ ముగ్గేస్తున్నావు? 20 చుక్కల ముగ్గు బాగుందా దయాకర్? మీ జన్మలో మారవు. పండరి అన్న చెప్పు కౌశల్యమ్మా. మా ఇంటి ముందు కూడా అలా ముగ్గేయన్నా, చలి కదా లేవలేకపోతున్నా.
నీ ఇంటి ముందు కూడా ముగ్గేయాలా? కల్లాపి ఏమైనా జల్లమంటావా? నీ శవం దగ్గర ముగ్గేయా? ఒక్కొక్కరు చూసి ఒక్కొక్కరు తయారవుతున్నారంటే మీరు మీ చేతులు పడిపోను. ఏమే ఇదిగో కాఫీ. అబ్బా బెడ్ కాఫీ అంటే నిద్ర లేచిన తర్వాత ఇవ్వాలి, నిద్రపోతున్నప్పుడు లేపి ఇవ్వకూడదు, అర్థమైందా? రాత్రి షూటింగ్ నుంచి అలసిపోయి పడుకుందని కూడా ఆలోచించకుండా లేగో కాఫీ టీ అంట. ఇదిగో ఎక్కడ చచ్చావు? నిద్ర లేపావుగా, ఆ కాఫీ ఇచ్చి తగలడచ్చుగా. మొగుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టకూడదే రేష్మి. ఆ అనుష చూడు మొగుడిని బంగారంలా చూసుకుంటుందంట. నీకెప్పుడు చెప్పింది? ఈనాడు ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంట్లో వేరు, ఇంటర్వ్యూలో వేరు. ఏం వేరో, నిన్ను పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది. నీకు మొగుడనే సంగతి నాకు తప్ప పక్కింటోడు కూడా ఇప్పటివరకు ఎవరికి తెలియదు. నువ్వు నాకు మొగుడని ఎప్పుడెక్కడ ఎలా చెప్పాలి నాకు బాగా తెలుసులే గానీ, రాత్రి జబర్దస్త్ షూటింగ్ లో చాలా కష్టపడి అలసిపోయిన చేతులు వద్దు. జబర్దస్త్ లో కష్టపడే టీమ్ లీడర్ గా నువ్వు అంటావేంటి? నువ్వేలే నువ్వే. మార్నింగ్ జబర్దస్త్, గుడ్ మార్నింగ్ ఎక్స్ట్రా జబర్దస్త్. అన్నయ్యకి ఎక్స్ట్రా జబర్దస్త్, నాకు జబర్దస్త్. ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టావు మమ్మీ? తిన్న ఉప్పు మర్చిపోకూడదన్నానా, ఉప్పు విశ్వాసము. అవును, ఉప్పు పెట్టినోడు విశ్వాసం గుర్తు పెట్టుకున్నావు, కట్టుకున్న మొగుడే మర్చిపోతున్నావు నువ్వు. ఏడుపు, నీ ఏడుపు మామూలు ఏడుపు కాదు నీది. నువ్వు ఇలా నా మీద ఏడవ బట్టే అనసూయ మళ్ళీ జబర్దస్త్ లకి ఎంట్రీ ఇచ్చింది. సుధీర్, హాయ్ రష్మి. పిల్లల లోపల తీసుకెళ్ళు. నేను తీసుకెళ్ళను, నేను ఇక్కడే ఉంచుతా. అదేంటి సుధీర్, అదేంటి ఒక కాళ్ళ ఒక వాట్సాప్ లో సడన్ గా వచ్చేసావేంటి? ఆయన గురించి మనకి ఎందుకు సుధీర్? అదేంటి చేతిలో పళ్ళెంతో వచ్చేసావేంటి? ఎలాగో 4 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఏం నడుస్తుంది? అందరికీ తెలుసు. ఏంటి? ఆ అబద్ధాన్ని నిజం చేద్దామని వచ్చా. ఏ అబద్ధము, ఏ నిజం చేస్తావు? మనం పెళ్లి చేసుకుందాం తాగుపోవడంతో వచ్చా. చేసుకో, ఇద్దరు పిల్లల తల్లిని చేసుకో. రష్మి, నీకు పెళ్ళైందా? 10 ఏళ్ళ పెళ్ళయి. రష్మి, నీకు పెళ్లి అయిపోయిందని చెప్పి నేను అసలు నమ్మలేకపోతున్నాను. రే నీ ఓవర్ యాక్టింగ్, నువ్వు మా ఆవిడ్ని పట్టుకొని నువ్వు టీవీలో ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే ఎంత బాధపడతాను తెలుసారా నేను. నీ వల్ల నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. ఆ రోజు నేను చంపేయాలనిపించిందా? నిద్ర లేని రాత్రులు. నాన్న నన్ను ఒకసారి ఎత్తుకోవా? ఏడా నీకు మా అమ్మ కావాలా? నీ ముఖానికి జుట్టు ఉందా అని కదరా నీకు గుండు చేస్తాను. నన్ను కొడితే కొట్టారు కానీ రష్మి మాత్రం అమ్మనొద్దు. ఎక్కడ తగిలేవరా నువ్వు? రే టార్చర్ పెడుతున్నావురా నన్ను నువ్వు, దాని కాదు కానీ. నేను కూడా రష్మి నాదే అని చెప్పి నేను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అన్నయ్య. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. రష్మి చెప్పు, రష్మి ఇదంతా అబద్ధం అని చెప్పు. అమ్మని అమ్మ నిజమే అనుకుంటా, ఇది కూడా మాట్లాడట్లేదు. హలో, ఏంటి సార్ నన్ను యాంకర్ గా తీసేసారా? అది కాదు సార్, నాకు అసలు పెళ్ళే కాలేదు సార్. పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అయ్యో సార్ నిజం సార్, నాకు ఇద్దరు పిల్లలు తెలిసిపోయింది అందరికీ. ఎన్ని రోజులు దాచి పెడతావు? పర్లేదు రష్మి, నీకు నేనున్నాను. రే ఏం చేస్తున్నావు? శ్రమదానం చేస్తున్నారు. పిల్లలు ఉన్నారని తెలుసు కూడా నేనున్నానంటే ఆపత్ బాంధవుడు లాగా నువ్వు. హలో, ఏ నన్ను టీం లీడర్ గా లేదు, నాకు దానికి ఏం సంబంధం లేదుగా. నేను ఎత్తనాలు నడుతాను అంతే. ముగ్గేదా, ఈ రోజు నుంచి ముగ్గు నువ్వేయాలి, నేను ఎంజాయ్ చేయాలి. ముగ్గే.